ఎవరి వల్ల అయితే నువ్వు సర్వం నాశనం అయిపోయావు, ఎవరి వల్ల అయితే నీకు రోడ్డు మీదకి వచ్చావు, ముందు వాడికి థ్యాంక్స్ చెప్పబ్బా. ఎందుకో తెలుసా, ఒక కొత్త జీవితాన్ని నువ్వు స్టార్ట్ చేయడానికి వాడు ఒక పునాది. అవును, అర్థమైందా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటానికి నీలో ఇంకా ఎంత శక్తి ఉందో, నీలో ఇంకా ఎంత టాలెంట్ ఉందో, నీలో ఎంత సామర్థ్యం ఉందో, ఆ సామర్థ్యాన్ని బయటికి తీసుకోవడానికి ఒక ఛాన్స్ భగవంతుడు నీ ముందు ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. అడుగురా, నీకేం కావాలో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. దుల్లపండి. పాత 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 రోజుల్లో పాత ఫ్రెండ్స్, పాత స్నేహితులు ఎవరైతే మీకు ఏది అయితే చేశారో, ఎక్కడెక్కడ మీరు భంగపడ్డారో, ఎక్కడ మీరు అజాగ్రత్తగా ఉన్నారో, వీటన్నిటినీ నోట్స్ రాసుకోండి. ఎక్కడెక్కడ మీరు బొక్కబోర్లా పడ్డారు, ఎవరు మిమ్మల్ని ఏ విధంగా చిట్ చేశారు, ఏ విధంగా మీరు మోసపోయారు, ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారు, ఏ విధంగా అవమాన పాలయ్యారు, ఇవన్నీ కూడా మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ తీసి మీరు ఎప్పుడు చూసే మిర్రర్ పక్కన అంటించుకోండి. ఎవడి వల్ల అయితే నువ్వు సర్వం నాశనం అయిపోయి